టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు జూనియర్. అతడి తర్వాత సినిమా ఏ దర్శకుడితో చేస్తాడనే విషయం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ ఏడాది తమ చిత్రాలు 100 కోట్లు కొల్లగొట్టాయని 2 సినిమాలు ప్రకటించాయి. అవి బోయపాటి శ్రీను డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన సరైనోడు, జూనియర్ ఎన్టీఆర్తో కొరటాల శివ తీసిన జనతా గ్యారేజ్ 2 100 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రకటించుకున్నాయి. మరో విశేషం ఏంటంటే ఇప్పుడు సరైనోడు డైరెక్టర్ బోయపాటి శ్రీను జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయనున్నాడట. ఇప్పుడు ఈ విషయం ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారిపోయింది. సక్సెస్ ఎటువైపు ఉంటే అటువైపు పరుగులు తీసే జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో హ్యాట్రిక్ కొట్టిన బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దమ్ము. టైటిల్ను బట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుందని భావించారు. అయితే జనాన్ని అలరించడానికి ఆ కథలో దమ్ము అంతగా సరిపోలేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా ఎంత వసూలు కొల్లగొట్టిందో అసలు లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొన్నవారంతా సేఫ్ జోన్లోకి వెళ్లారని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ తర్వాత చిత్రం ఏం చేయబోతున్నాడు అని అటు ఫ్యాన్స్లోనూ ఇటు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా బోయపాటి డైరెక్షన్లో ఓ సినిమా ఉండబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఓ రమాస్ అనే చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు తారక్ రమ్మంటే ఈ సినిమాతో పాటే ఆ సినిమాని డీల్ చేసేందుకు బోయపాటి ఉత్సాహాన్ని చూపిస్తున్నాడట. అసలే మాస్ డైరెక్టర్, అందులోనూ మాస్లో మంచి ఇమేజ్ ఉన్న హీరో. ఇక వీళ్ళిద్దరూ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ అని చెప్తున్నారు సినీ పండితులు. ఎంతకీ నీ చదువు ఎలా సాగుతోంది? ఎల్లుండి ఆఫీస్ లీగ్ లాస్ట్ రౌండ్ ప్రారంభం కాబోతోంది. ఎగ్జామ్ ఉందని తెలుసుకోవడం ఏం మాట్లాడుతున్నావు? పాస్ అవుతానన్న నమ్మకం నాకుంది. ఐ లవ్ యూ. నాకు ప్రూఫ్ కావాలి. ఇప్పుడు మొదలవుతుంది అసలు.